ఆటోల్లో పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దు, అలా ఎక్కించుకుంటే అధిక లోడ్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, అలా ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఒక పక్క పోలీసులు ట్రాఫిక్ అధికారులు పదే పదే చెబుతున్నా కూడా ఆటో డ్రైవర్లు లెక్క చేయక ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సోమవారం ఉదయం పరిమితికి మించి ఎక్కువ ప్యాసింజర్లను ఎక్కించుకొని బండిని అదుపు చేయలేక ఆటో బోల్తా కొట్టిన ఘటన కడప జిల్లా బద్వేల్ డివిజన్లో చోటు చేసుకుంది. బద్వేల్ డివిజన్ పరిధిలోని బి కోడూరు మండలం మేకవారిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 17 మంది మహిళా కూలీలను ఎక్కించుకొని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వరి నాట్లు వేసేందుకు బి కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామం నుంచి ఆటోలో బయలుదేరారు. రాత్రి నుంచి పడుతున్న వర్షం కారణంగా రోడ్డు అంతా చిత్తడిగా, దీనికి తోడు ఆటో కండిషన్లు లేకపోవడంతో ఒక్కసారిగా నక్కలగండి వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి ప్రధాన రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 సహాయంతో బద్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మేకవరపల్లె గ్రామానికి చెందిన బాక్యమ్మ అనే మహిళకు కుడికాలు ఎడమకాలు విరిగిపోయాయి. అదే గ్రామానికి చెందిన లావణ్య అనే మహిళా కూలీకి కూడా కాలు చెయ్యి విరిగి పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించగా ఆటో డ్రైవర్ కి మరొక 2 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అటువైపు ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. ఇప్పటికైనా పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకోకుండా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటాలాడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి అంటూ ప్రజలు కోరుకుంటున్నారు. మహాలక్ష్మి గోవిందేశ్వరం తీసుకొని పోతాను. ఆ టైం కింద ఏ కాలేదు, ఏ ఎదురుగలే మాకు. ఎంతమంది పోతున్నారు ఆటోలో? 13 మంది. డ్రైవర్కి ఏం కాలేదా? మేకవారిపల్లె ఎస్సీ కాలనీ వాళ్ళు గోవిందేపల్లి అని నెల్లూరు జిల్లా కూలి పనికి వరి నాటుకు పోతా ఉన్నారు. మధ్యలో రాత్రి వర్షం పడడం వల్ల బ్రేక్ పట్టుకొని సైడ్ లాగి ఇంకా మన్నులో పోయి స్తంభానికి గుద్ది ఒక 4 పెద్ద దెబ్బలు, మిగతా వరకు సులభ గాయాలు. 12 మంది పోతా ఉన్నారు. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? నక్కలగండి మధ్యలో దపిలమ్మ మధ్యలో వచ్చేసి ఆ బ్రిడ్జ్ దగ్గర జరిగింది. ఎవరెవరికి దెబ్బలు తగిన పేర్లు? వీళ్ళు ఆది పేరు కళ్యాణ్ అంటారు, భాగ్యమ్మ, ఎర్రన్న, సుమతి, వీళ్ళు 4 డ్రైవర్ అనేవాడు ఎర్రన్న. వీళ్ళంతా ఒకే ఊరు వల్ల అసలు వేరు ఓబులయ్య వాడి పేరు ఎర్రన్న కాదు, ఓబులయ్య ఊరు. వీళ్ళంతా ఒకే ఊరు వల్ల ఒకే ఊరు శ్రీకాంత్ మేకవారిపల్లి. బేకోడూరు మండలం మేకవారిపల్లి సోమసల్ ఏరియాలో ఉరినాటుకి వెళ్తున్నారు. నక్కలగండి దగ్గరికి వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. ఆటోలో ఎంతమంది పోతున్నారు? 11 మంది. అంటే ఏమన్నా వచ్చి కొట్టిందా లేకపోతే బ్రేక్ టచ్ అయ్యి పోయి సైడ్ లాగేసి పోయి పోలు. ఈ ఘటనలో ఎంతమందికి దెబ్బలు తగ్గింది? ఒక 2 మేజర్ ఇంజురీస్ అయింది, 2-3 మైనర్. డ్రైవర్కి ఏం కాలేదు? డ్రైవర్ కూడా కొద్దిగా తలకాడ ఈ కట్టికాడ చిన్న అయితే మేజర్ ఇంజురీస్ అయింది. 2 ఒక ఆమెకి 2 కాలు ఫ్రాక్చర్ అయినాయి, ఒక కాలు ఫ్రాక్చర్. ఎవరికైనా సీరియస్గా ఉన్నాను? సీరియస్ లేదు. కడపకి ఎవరికైనా తీసుకుపోతారు? కడప అంటే కాలు ఫ్రాక్చర్ కాబట్టి ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది. ఎంతమంది ఆడవాళ్ళు పోతున్నారు, ఎంతమంది మగవాళ్ళు పోతున్నారు? ఒక అబ్బాయి, తొలి అబ్బాయి, మగవాళ్ళు, 13 అంతా లేడీస్. అంటే ఉపాధి పనికి పోతున్నారా? ఉపాధి కాదు, వరి నాట్ల కోసం. వరి నాట్లు. వీళ్ళంతా మేకవారిపల్లి వాళ్ళు? అంతా మేకవారి.